హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చి చూశారు కదండి. నేనేం చేస్తున్నానో ఈరోజు మన వంటకం పల్లీలు, అవిసె గింజలు, నువ్వుపప్పు, బెల్లం వీటితో నేను మంచి లడ్డు చుడతానండి. నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేకుండా చాలా చక్కగా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. మనకి హెల్త్కి ఎంతో మంచిది. నేను ఇప్పుడు ఆ లడ్డు చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా అండి. ముందుగా పల్లీలు తీసుకున్నానండి నేను. ఇవి 100 గ్రామ్స్ అనమాట పల్లీలు. డ్రైగానే వేపుకోవాలండి, ఆయిల్ అది లేకుండానే. చూసారు కదా, సిమ్లో పెట్టుకుని వేపుకుంటే ఇలా రావాలి, పొట్టు రావాలన్నమాట. అందరికీ తెలుసు పల్లీలు వేపడం, మనం పచ్చడికి అది చేసుకుంటాం కదా, అట్లాగే వేపేసుకొని పొట్టు వచ్చాక తీసేసుకోవాలండి. పల్లీలను అయితే చల్లారబెట్టుకోవాలి. నేను మళ్ళీ నువ్వుపప్పు వేస్తున్నాను. నువ్వుపప్పు కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. మనకి కలర్ చేంజ్ అవ్వడం కూడా తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూడాని. నువ్వుపప్పు అయితే నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. వేరుశనగ గుళ్ళు 100 గ్రామ్స్, నువ్వుపప్పు 100 గ్రామ్స్ తీసుకున్నాను. నువ్వుపప్పు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు అవిసె గింజలు 50 గ్రాములు తీసుకున్నానండి. అవిసె గింజలు అంటే మొత్తం మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి 250 గ్రామ్స్ అనమాట. అంటే పావు కేజీ. నేను మీకు లెక్క తెలియడానికని నేను ఇట్లా చెప్తున్నాను. లేదు అంటే మనం గిన్నె కొలత కానీ అలా అయినా పెట్టేసుకోవచ్చు. చూసారండి అవిసె గింజలు ఎలా వేగుతున్నాయో, చిట్పెట్లాడుతున్నాయి కదండి. ఇవి కొంచెం మీదకి తోలుతాయండి. సిమ్లో పెట్టే వేపుకోవాలి. అట్లాగా అవుతే గనక పైకి తులుతున్నట్టు కనిపిస్తున్నాయి కదండి, అలా ఒక సిమ్లో పెట్టుకొని వేపుకొని ఒక 5 మినిట్స్ తీసేసుకోవచ్చు అనమాట అవిసె గింజలు. మన ఆరోగ్యానికి ఇప్పుడు నేను వేపిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచిదండి. ముందుగా పల్లీలని నేను మిక్సీ జార్లో వేసానండి. మిక్సీ అయితే చేసాను. ఇలా పొడి అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు నువ్వుపప్పు కూడా మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ అయితే వేసాను, చూసారు కదా. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేస్తాను. ఇప్పుడు అవిసె గింజలు అనమాట. చూసారు కదండి అవిసె గింజలు. అలాగే 3 యాలకులు కూడా నేను అవిసె గింజల్లో వేసాను. మిక్సీ పట్టాక చూసారు కదా పొడి ఎలా అయిందో. ఇప్పుడు పావు కేజీ బెల్లం వేస్తున్నానండి నేను. అది కూడా మిక్సీ పట్టేసాను. చూడండి ఎలా అయిందో. నువ్వుపప్పు పొడి, వేరుశనగ గింజల పొడి 2 కలిపి ఇప్పుడు అవిసె గింజల పొడి, బెల్లం కూడా మిక్సీ పట్టాం కదా, ఆ ముద్ద కూడా తీసి ప్లేట్లో పెడుతున్నానండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. దీంట్లో నెయ్యి అసలు అవసరమే ఉండదండి. చేసుకోవాలంటే ఫస్ట్ నూనెలో దేవే ఉంటాయి, డీప్ ఫ్రై చేసే ఉంటాయి. కొన్నేమో నెయ్యి వేస్తేనే కానీ స్వీట్ చేయని కూడా ఉంటాయి కదండి. అలా కాకుండా అసలు దీనికి నేతితో కానీ నూనెతో కానీ పని లేకుండా చక్కగా 3 పొడులు కూడా నేను ఇట్లాగా కలిపేస్తున్నానండి. చూసారు కదా, మొత్తం అన్నీ కలిపి ఇలా పొడులన్నీ దగ్గరికి కలిపేసుకుంటే మొత్తం అన్నీ బెల్లంతో ఇట్లా అవుతుందండి. ఆ వేడికే చక్కగా ఉండైపోద్దండి. 3 ఆయిల్ అవుతాయి కదండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు తెలుస్తుంది, వేరుశనగ గింజల్లోంచి ఆయిల్ వస్తుంది, అలాగే నువ్వుపప్పులోంచి ఆయిల్ ఉంటుంది,
అవిసె గింజల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఇందులో నెయ్యి అనేది యాడ్ చేయక్కర్లేదు. ఇట్లాగే చక్కగా 3 కలిపి ఉండలు చేసేసుకోవడమేనండి. ఇవి మన ఆరోగ్యానికి అయితే చాలా 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 మంచిదండి. చూసారు కదా, ఉండలు రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయండి. నేనైతే ఉండ చుడుతున్నప్పుడే టేస్ట్ చూశాను. అసలు మీకోసం ఇప్పుడు నేను మళ్ళీ విరిపి చూపిస్తాను చూడండి. చూసారా, చక్కగా మనకి నిలవ ఉంటాయండి. ఇవి బయటే ఉంచుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉందండి లడ్డు అయితే మటుకు. పిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, అందరూ తినచ్చండి. అందరికీ ఆరోగ్యం ఇవి. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.